హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా గార్డెన్ అంతా చూపిపోతున్నాం గాయ్స్. సరే, ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్నీ చూపిస్తాము. ఫస్ట్కి వెళ్దాం. మేమైతే దగ్గరికి వెళ్ళలేకున్నాం గాయ్స్. అక్కడ చూడండి కోతులు ఉన్నాయి. ఓ షిట్, అది కూడా ఆడ కొంత కోతులు ఉన్నాయి, అందుకే ఈ నుంచే చూపిస్తున్నాను. ఆ మూడు వచ్చి మల్ల చెట్లే. ఈ మూడు దారులు పైకి ఉన్నాయి చూడండి, ఆ మూడు మల్ల చెట్లే. మళ్ళా ఇది వచ్చేసి తులసి చెట్టు, ఇది శంకుపూల చెట్టు. శంకుపూల చెట్టు అందరికీ తెలిసి ఉంటుందిగా, ఇదిగోండి ఇది శంకుపూల చెట్టు. శంకుపూలు రోజు మా అప్రూజ్యంలో కన్ఫామ్ ఉంటాయి ఇవి. ఇది వచ్చి తులసి చెట్టు. ఇది ఒకటి కాదు, దానికి అదే మొలిచింది. ఇది వచ్చి మందారం చెట్టు. ఈరోజు పొద్దునే మందారం కోసాము. ఈడో బడ్డ అయితే ఉంది. ఇంకా ఇది వచ్చి ఇది నందివర్ధనం చెట్టు. ఇదిగోండి, ఇది కూడా పొద్దునే కోసాను. మొగ్గలు అట్టే ఉన్నాయి. ఇప్పుడు ఆ సైడ్కి వెళ్దాం. ఇవైతే మామిడికాయ చెట్లు. వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాటుదాం. ఇదైతే మామిడికాయ చెట్టు. ఇదైతే ఇప్పుడే నాటింది. నేను నవ్వుతే అయితే వేరే చోటుకి వెళ్తే తెచ్చిన్నాము మా సైడ్ కాడ. ఆడైతే బాగా హెల్తీ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. 15 అయితే ఉన్నాయి. కాబట్టి మేము 4 తెచ్చేసుకున్నాం. ఈడొకటి, ఆ సైడ్ ఒకటి నాటేసినాం. ఇదో ఈడ ఒకటి ఉంది చూడండి. ఇవి చూపించడం మర్చిపోయా. ఇదిగోండి, ఇదో మామిడికాయ చెట్టు. ఇక్కడైతే తవ్వాము కానీ వద్దని చెప్పి వదిలేసాం. ఇది వంకాయ చెట్టు. ఇది చూపించడం మర్చిపోయినా. ఇదిగోండి వంకాయ పువ్వు, ముట్టుకోవద్దు. ఇంకా ఆ సైడ్కి వెళ్దాం. సరే, ఇది కూడా మందారమే. అది వచ్చి ఒంటి రెక్క, ఇది వచ్చి ముద్ద మందారం. చూసారా ఎలా ఉందో. ఇది కూడా బర్త్డే. ఇది వచ్చి నిమ్మకాయ చెట్టు. ఇది నాటింది నేనే. ఇది వచ్చి టేబుల్ రోజా. ముందు ఇక్కడ ఒక చేద్దాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేసినాం, ఫ్లాప్ అయిపోయింది. లేకుంటే అదే మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చి దానికదే మొలిచింది. ఇది బెండకాయ చెట్టు. ఇది వచ్చి చామంతి. ఇది కూడా నేనే నాటింది. 2 పక్కన నాటేసాం అప్పుడు బై మిస్టేక్. ఇప్పుడు 2 అంత పెద్దగా అయిపోయినాయి. ఇదిగోండి టేబుల్ రోజా. ఇదిగోండి మంచిగా పూలు వచ్చాయి. ఇది కూడా బెండకాయ చెట్టు. ఇవంతా వాటికవే మొలిచేసాయి. ఇదిగోండి, ఇది బెండకాయే, అది బెండకాయే, ఇది బెండకాయే, అది బెండకాయే. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే అలోవేరా, కలమంద. చూసారా మంచిగా ఈ జెల్ మొహాన్ని కూడా రాసుకుంటారు, తింటారు కూడా కొంతమంది అయితే. ఇదైతే రోజా చెట్టు. ఇది రెడ్ కలర్ రోజా. ఇది రోజానే, ఇది కూడా రెడ్ కలరే. మొన్న ఒక అమ్మాయి సైకిల్ వచ్చి గుర్తించేసింది సగం కొమ్మ, అందుకనే నేను నాటేసాం. అందుకనే నేను వచ్చి గ్రాఫ్టింగ్ చేసి అయితే నాటేసిన. గ్రాఫ్టింగ్ వల్ల ఏంటంటే రెండు టైప్స్ ఉంటుంది. ఒకటి ప్లాంటే నాటేయడం, లేకపోతే సాయిల్ లాగా. ప్లాంట్ ఏంటంటే ఒక ప్లాంట్ నుంచి కొమ్మ విరిగింది అనుకోండి, దాంట్లో ఆలోవేరాని గుచ్చి ఆడ టేప్ వేసి పెట్టేస్తే కొన్ని రోజులుగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇదేంటంటే కొత్త ప్లాంట్ అలోవేరా. నేను పెట్టాను చూడండి, ఆల్రెడీ ముళ్ళు కూడా వచ్చేసింది. నిన్న నాటిన అయినా గ్రీన్గానే ఉంది. ఇది కూడా టేబుల్ రోజా. ఇదిగోండి గోల్డెన్ టేబుల్ రోజా. ఇది రాలేదు, మొగ్గలు ఉన్నాయి, అంతా గోల్డ్ కలర్. వీటిని రీప్రొడక్షన్ చేసి గోల్డ్, రెడ్ అలాంటివి ఎక్కువ చేద్దామైతే అనుకుంటున్నాం. ఇదిగోండి, ఇది కూడా టేబుల్ రోజా. ఇవైతే షోకి చెట్లు, పూలు వస్తాయి. ఇదైతే గన్నేరు చెట్టు. ఇది గన్నేరి. ఇంకా ఇక్కడ అంతే గైస్, ఇక్కడ అయిపోయినాయి. ఇంకా బయటికి వెళ్దాం పదండి. గుడ్, నా సైకిల్ ఇది వచ్చి హీరో నెక్స్ట్ 20 కాదు, అదే 2D. ఇదైతే ఇది హీరో బైక్స్ అన్నమాట. సరే, ఇంకా బయట తీసేద్దాం. ఒక సెంటర్ ఫ్రెష్ అయితే తిందాం.
ఇదిగోండి ఇదైతే అరటి చెట్టు. ఇది పెద్దగా ఉంది, కోతులు పెరిగేసినాయి, ఇంకా అదైతే మిగిలింది. ఇదిగోండి వేపాకు చెట్టు. వేపాకు అంటున్నా, కరేపాకు. కరేపాక ఇదా? ఇది వచ్చి ప్రోమగనేట్. కరేపాకు లాగే ఉంది. ఇది వచ్చి కనకాంబరాలు, అందరికీ తెలిసిందే. ఇదిగోండి అది కనకాంబరాలే. చెప్పాగా మా ఇంటికాడ కనకాంబరాలు అయితే ఎక్కువ అని. రేపు పైన ఏదో ఉన్నట్టు అనిపించిందిరా. ఇదైతే అంతే, వీళ్ళంతా పిచ్చి చెట్లు. అట్టయితే వెళ్దాం. ఇవన్నీ టేబుల్ రోజా, ఇవైతే ఫుల్ టేబుల్ రోజాలే, అంతా టేబుల్ రోజాలే. ఇంకంతా మీరు షార్ట్ వీడియోలు చూసిందేగా రోజా చెట్టు. ఇది అప్పటికి ఇప్పటికి చాలా పెద్దగా అయింది. అదైతే బెండకాయ చెట్టు. అప్పుడు పూడింది, దాన్ని అయితే కోతులు పెరిగేసాయి. అదైతే చాలా పూలు ఉన్నాయి, అదే బడ్స్ ఉన్నాయి. మొన్న కూడా ఒక పువ్వు చూసాను, కోతులు పెరిగేసాను. మూసుకోండిలో చాలండి. ఇది రోజా చెట్టు. ఎందుకోండి రోజా. అప్పుడులాగా చాలా లేవు, ఇప్పుడు ఒకటే ఉంది. ఇది రోజానే. ఇది పువ్వు చాలా రేరు, బక్క చిక్కింది అలాగే. ఇది కూడా రోజా చెట్టే. ఇది పింక్ రోజా చెప్పాగా. చామంతి, లావెండర్, ఇది కూడా రోజానే. ఇది రెడ్. ఇది వచ్చి తమలపాకు, కిల్లి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి ఎల్లో రోజా చెట్టు అన్నమాట. ఆకులు చూసి వచ్చిన అంటే పువ్వు మాత్రం పెద్దదిగా ఉంటుంది, దానంత పువ్వు వస్తుంది. అలాంటిది. ఇంకా లైన్గా కనకాంబరాలు, 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 కనకాంబరాలు. క్యూ మెయింటైన్ చేస్తున్నాయి. ఇది తెలియదని చెప్పా. ఇది కనకాంబరాలే, ఈరోజు తెలిసింది. ఇది కూడా కనకాంబరాలే. లీఫ్ కావాలంటే 2 లీఫ్స్ చూడండి. ఇదిగోండి ఈ లీఫ్, ఇంకా ఈ లీఫ్, 2 ఒకటి. ఇదైతే గన్నేరు చెట్టు. అప్పుడు చిన్న పిల్ల, ఇప్పుడు పెద్దది అయిపోయింది. ఇది తెలుసుగా, ఎల్లో మందారం. సరే అయితే ఇప్పుడు మనం మ్యాంగో చెట్లు అయితే నాటైపోతున్నాం. రోజా చెట్టు. కోతులు అంతా తింపేసినాయి రోజాలు. బొమ్మనే ఉంది. అండర్ ఫ్రెష్ ఇప్పుడే నోట్లో వేసుకున్నా. అప్పటి నుంచి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో సెంటర్ ఫ్రెష్. ఇది చూడండి ఏం చెప్తుందో. నాకు గీయచ్చు కదా, నా తేజ్ అన్నారు వస్తాను. చూడండి పిచ్చి పనులు అంతా చేస్తాను. ఇవి వాళ్ళ కోసమే గైస్, వీడియో తీసి అలసిపోతారు కదా, అందుకే లడ్డూలు చేస్తున్నా. దాంట్లో బాగుండాలని కొంచెం గడ్డి కూడా వేస్తున్నాను గైస్. లడ్డూలో గడ్డి అంట. గోళీలు కనిపోయింటే 4 చెట్లు ఉంటాయి పెట్టుకోండి. అయితే సరే గైస్, మనమైతే ఈడైతే నాటబోతున్నాం. ఎందుకంటే ఇంటికి దగ్గర నాటకూడదు అంటే డేంజర్ కాబట్టి, లాస్ట్లో ఉంది కాబట్టి ఈడైతే నాటేసిపోతున్నాం. ఫస్ట్ ఈ సైడ్ తీసుకోవాలా. ఇప్పుడు చూడండి గైస్, ఎత్తి పట్టుకుంటే ఆ ఇసుక అంతా బయటికి రావాలి సార్, మట్టి అంతా బయటికి రావాలి. పారు ఉంది కానీ ఇరిగిపోయింది, అందుకే లూజర్తోనే నాటేసుకున్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చాడు ఇరగబడేకి. చూడండి గైస్, మా ఫ్రెండ్ వాడు సైకిల్ తొక్కుంటూ వచ్చినాడు. చూపిరా రే ఆడవాడిని. ఇదిగోండి సైకిల్ తొక్కుంటూ వచ్చాడు. దాని పరువు తీయడం అన్నారా. వెళ్ళిపో నీతో బండి లేదులే కానీ. థ్యాంక్స్, వెళ్ళిపో. వాడు పరువు తీసుకోవడం వాడు ఎక్స్పెక్ట్ లేండి. ఏంది 2 ఉన్నాయి, ఒకటే తోతున్నారు అనుకోకండి. 2 ఛానల్గా, ఒకటి ఈ ఛానల్లో ఒకటి ఆ ఛానల్లో. చాలేరా? చాలే. ఇంకా నాటేద్దాం. ఇదండి అది తిని పడేసింది, ఇంకా అట్లే ఉంది ముట్టి.
ప్లేసెస్. ఇదైతే మా సైట్ కాడైతే నవతేజ్ వెళ్ళినాడు, ఆడైతే తెచ్చినాడు. బాగా 15 ఉన్నాయి, సూపర్గా ఉండే క్వాలిటీ అయితే. మేము ఉండేది అయితే చెల్లోపల్లి ఎన్ఆర్ఐ గర్ల్స్ కాలేజ్ పక్కన. ట్యూషన్ పాంప్లెట్ చూపించి ట్యూషన్. సరే మట్టి అయితే వేస్తున్నాడు. బాగా కూర్చోవచ్చు. హాష్గా వేయకుండా లూజ్గా వేయి. దీని చుట్టూ అయితే రాక్స్ పెట్టేస్తే బాగా నీట్గా ఉంటుంది. పిచ్చి చెట్లు వచ్చినప్పుడు గడ్డి పీకేదానికి వస్తారు. లాస్ట్ టైం అయితే వాటర్ మిలన్ చెట్లు అయితే నాటున్నాం, అవి బాగా వచ్చింది. పూత వచ్చే టైంకి పీకేసినారు వాళ్ళు పనోళ్ళు. ఇదిగోండి ఈ ఫెన్సింగ్ వేసేది ముందే చెప్పానుగా, కార్తీక్ ఛానల్లో ఉంటుంది, లోహి ప్రియా తూపల్లి ఛానల్లో. వాడు అదంటే గుర్తొచ్చింది. కానీ చామంతి చెట్టు చూపించాను కదా, గుత్తకాయ చెట్టు అది మొత్తం వాళ్ళు పీకేలా కొంచెం వదిలేరు, ఆ కొంచెం వచ్చేసింది. అది ఇప్పుడు పోయి చూపిస్తాం రండి. కొంచెమే వదిలేరు వాళ్ళు, అక్కడ ఉన్నాయి. అదిగోండి ఆ సెప్టిక్ ట్యాంక్ వెనకాల. పోండి ఇంకోటి చూసారా, ఇవైతే బాగా వచ్చినాయి. ఫుల్ అన్ని ఆ వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఆ పక్క స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ ఎండింగ్ వరకు మొత్తం అవే ఉన్నాయి, పీకేసినారు. పూత వచ్చే టైంకి పీకేసినారు. పువ్వు కూడా మేము 4-5 పువ్వులు చూసాము ఇంకా ఈ గడ్డి వాళ్ళని మళ్ళీ అడిగితే తెలుసు పుచ్చకాయ చెట్లు చూసాము, గడ్డి గడ్డ ఉందని చెప్పి పీకేసినాం అని చెప్పినారు. ఏం వర్కర్స్ కదా, హ్యాట్స్ ఆఫ్. సరే వీటిని మెయింటైన్ చేసే ముందు ఫస్ట్ గడ్డి లేకుండా చూసుకోండి, లేకపోతే క్లీనింగ్ చేసే వాళ్ళు మెయిన్ అవే పీకేస్తారు. కాబట్టి వాటితో పాటు ఇవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి అవి గడ్డి పీకాల్సింది గడ్డి. చూసారా, వీటికి పూత బాగా వచ్చింది, ఇప్పుడే స్టార్టింగ్ అయితే అయ్యింది. ఈడ కొత్తది వచ్చింది చూసారా. సరే మనమైతే ఇంకో మామిడికాయ చెట్టు అయితే మిగిలిపోయింది, దాన్ని నాటేద్దాము. మా చెల్లి చూడండి గైస్, లడ్డు చేసింది. రాయలు వద్దులేండి గైస్, గొమ్మనే ఉండలేకుంటుంది చూడండి. ఇది వీళ్ళు చేసి అలసిపోయి ఉంటారు కదా గైస్, అందుకే 10 లడ్డూలు చేశారు. తీసుకో, తిను ఫస్ట్, నీకే తినాలా? తీసుకోండి గైస్, ఇది మీకే. అవును అయ్యో అప్పుడే అంత తినేసారా? చూడండి గైస్, కష్టపడి లడ్డు చేస్తే ఏం చేశాడు మా అన్నయ్య. ఇంకా 9 ఉన్నాయి. మూసుకొని ఉండలేడు గైస్. చూడండి రెస్పెక్ట్ కూడా లేదు. మళ్ళీ చూడండి పెట్ట మెలకులు తిరుగుతుంది, పోతురా అంగంగ పోయే పంది. ఎండ అయితే బాగా కొడుతుంది, సూర్యుడు కనపడట్లేదు. ఉండండి యాంగిల్లో నుంచి మబ్బుల్లో ఉన్నారు. మాకు ఇది కెమెరా కాబట్టి కనపడట్లా. ఇప్పుడు ఏమంటే మా ఏరియాలో చెట్లు ఎక్కువ గైస్, ముందే చూడండి కంప చెట్లు, జిల్లేడు చెట్లు ఇవన్నీ ఎక్కువ. కార్తీక్ పైకి వెళ్ళాడు వస్తాడు, కంప చెట్లు అంతా ఎక్కువ, అంతలో చల్లగా ఉంటుంది ప్లేస్ అంతా. దోమలు కూడా ఎక్కువ అనుకోండి. ఇది నాటి కరెక్ట్గా 2 years అవుతుంది. దట్ లెమన్ ట్రీ, నిమ్మ చెట్టు చూడండి, ఆ 2 నాటి 1 year అవుతుంది. శంకుపూలు 2 years అవుతుంది. ఇంకా హైబిస్కస్, ఇంకా నందివర్ధనం అవుతుంది 2 years, 1 year అవుతుంది. ఆ జామ చెట్టు మొన్నే జామ చెట్టు కూడా ఇలాంటి మామిడి చెట్టు కావాలంటే కామెంట్ చేసేయండి గైస్. లోహి ప్రియా తూపల్లి యూట్యూబ్ ఛానల్లో కార్తీక్ అన్న అయితే మీకు కూడా పంపిస్తారు. నా ఛానల్లో పెడితే పంపిరా. ఇదిగోండి కదా జామ చెట్టు అయితే గైస్, మేము చేసిన లడ్డూలు. కొంచెం టాపింగ్స్ యాడ్ చేయి. టపాసులు ఆడ స్టార్ట్ చేస్తారు. ఇంకొక చెట్టు ఉంది, అది చెప్పడం మర్చిపోయినా. ఉండండి గేట్ రా. ఈరోజు జన్మాష్టమి కదా, పాదాలంతా గీసున్నారు.
ఇదిగోండి ఇదే లాస్ట్. ఇక్కడ చూడండి శంకు పూలు ఎట్లా వచ్చాయో. మా మమ్మీ వాళ్ళు అయితే లోపల క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు చూడండి. చూడండి మా అక్క ఏమన్నా అరుస్తుందో బాలేమంట. ఎవరికి గెలుస్తున్నారు? ఎవరి కాడ ఎక్కువ ఉంది? ఫస్ట్ అవుట్ అయిపోయినావా? ఎవరి కాడ ఎక్కువ ఉంది? ఎవరి కాడ ఎంత ఉందో చెప్పండి. నా దగ్గర హైయెస్ట్ ఎంత? అమౌంట్ 15 మిగిలింది. మా పిన్ని కాడ 5. మా అక్క గేమ్ లో లేదు. ఇప్పుడే కదా ఓడిపోయిందని చెప్పింది అమ్మమ్మ. నీ కాడ ఏనండి? షెటిల్ ఆడాలంట గైస్. అమ్మమ్మ నీ కాడ ఎన్నున్నాయి? అమ్మమ్మ నీ కాడ ఎన్నున్నాయి? అమ్మమ్మ నీ కాడ ఎన్నున్నాయి? ఎట్లా అంటే రింగ్ లాగా నాకు అర్థం కాలేదు సార్. అంటే నువ్వు ఒక్కటి కొడితే చుట్టుపక్కల 1 హోల్లో నుంచి ఒక్కొక్కటి పడాలా నువ్వు ఒక్క షాట్ కి. 2 హోల్స్ వదిలేసింది. ఈడుంటే నాకు పిచ్చెక్కేటట్టుంది ఇలా ఆడే షార్ట్స్ కి. కార్తిక్ వాళ్ళ చెల్లి వచ్చింది. అది నిన్న ఈరోజు కాదు. చూడండి గైస్ నిన్న ఇండిపెండెన్స్ డే అయితే ఈరోజు గెటప్ వేసేసింది. ఏం చేస్తున్నావే? చూడండి ఎట్ట కడుగుతుంది బర్రిలాగా. దీని మొత్తం క్లీన్ చేసి దీంట్లో ఫ్రెష్ వాటర్ పట్టినాం గైస్. ఈ వాటర్ లీక్ నాకేం కోపిక చెల్లి సుత్తు వదిలేండి గైస్. అంతే ఈ వీడియోకి బాయ్. ఈ వీడియో ఇంకొన్ని చెట్లు నాటాక పార్ట్ 2 అయితే వస్తుంది. అయ్యో మా చెల్లి నీళ్ళు అయితే చల్లుతుంది. వెనకాల చూడండి మా చెల్లి చూడండి. ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్.